పుంగనూరు టీడీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంపిక విషయంలో వివాదం చెలరేగింది. తిరుపతి గ్రాండ్ బ్రిడ్జ్ హోటల్లో జరిగిన అభిప్రాయ సేకరణ రచ్చకు దారితీసింది. రెండు వర్గాలుగా విడిపోయి తెలుగు తమ్ముళ్లు దాడులకు తెగబడ్డారు. మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, రామ్ ప్రసాద్ రెడ్డి ఉండగానే ఈ ఘర్షణ జరిగింది. మీడియా పైన కూడా దాడికి దిగారు తెలుగు తమ్ముళ్లు. ఉదయం తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ నియామకం కోసం కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయాలు సేకరించే సమయంలో ఉద్రిక్తత నెలకొంది. తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ నియామకంపై తమ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని జయచంద్రనాయుడు వర్గం ఆందోళనకు దిగింది. అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జోనల్ ఇన్ఛార్జ్ దామచర్ల సత్యని నిలదీసింది జయచంద్రనాయుడు వర్గం. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, ఏంటి జయచంద్రనాయుడు వర్గం ఏమనంటోంది? ఈ స్థాయిలో కొట్టుకుని ఆఖరికి రక్తం కారేలాగా పరిస్థితి ఎందుకు మారుతోంది? అంటే ఒకటి గ్రాండ్ బ్రిడ్జ్ హోటల్లో ఉదయం తమ్మళ్లపల్లి నియోజకవర్గము, మధ్యాహ్నం నుంచి పుంగనూరు నియోజకవర్గ నాయకత్వ మార్పు విషయంపై హైకమాండ్ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డితో పాటు జోనల్ ఇన్ఛార్జిగా ఉన్న దామచర్ల సత్య, అట్లాగే అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, ఈ ముగ్గురు కలిసి అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. అయితే ఉదయం తమ్మళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమావేశానికి కొద్ది మందిని మాత్రమే అలౌ చేశారని చెప్పి జయచంద్ర రెడ్డి, ఈయన సస్పెండ్ అయినటువంటి లీడరు, గత 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అయితే నకిలీ మద్యం కేసులో ఆయన అరెస్ట్ కావడంతో, ఆయన నిందితుడిగా ఉండడంతో పార్టీ సస్పెండ్ చేసింది. అయితే ఇప్పుడు నాయకత్వ మార్పులో భాగంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కు బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలోనే జయచంద్రారెడ్డి ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆ సెల్ఫీ వీడియోలో కొద్ది మందికి మాత్రమే పార్టీ కార్యకర్తలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. కాబట్టి తన వర్గానికి చెందిన వాళ్ళు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు వెళ్లి తమ వాయిస్ వినిపించాలి, లేదంటే పట్టుబట్టాలి, నాయకత్వ మార్పు విషయంలో కష్టపడ్డ వారికి గుర్తింపు ఇవ్వాలి అన్న ఒక మెసేజ్ ఇచ్చిన నేపథ్యంలోనే జయచంద్రారెడ్డి మనుషులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఉదయం సమావేశంలోకి అలౌ చేయాలని చెప్పేసి పట్టుబట్టిన నేపథ్యంలోనే సముదాయించే ప్రభుత్వం ప్రయత్నం అయితే బీసీ జనార్దన్ రెడ్డి చేశారు. అయితే జనార్దన్ రెడ్డితో వాగ్వాదం దిగడంతో అందరినీ మీటింగ్ హాల్లోకి పిలిచిన తర్వాత ఒక్కొక్కరి అభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నంలోనే ఉదయం ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు జరుగుతున్నది మాత్రము పుంగనూరు నియోజకవర్గము సంబంధించినటువంటి సమావేశం. పుంగనూరు నియోజకవర్గానికి మార్పు చేయాలి నాయకత్వాన్ని అంటే ఒక రకంగా పట్టుబట్టే ప్రయత్నం ఒక వర్గం చేస్తుంటే, చెల్లాబాబు ఇప్పటికే ఇన్ఛార్జ్ గా ఉన్నాడు కాబట్టి అతన్నే కొనసాగించాలని మరో వర్గం పట్టుబట్టిన నేపథ్యంలో సమావేశం ప్రారంభం కాకముందే ఒకవైపు రామ్ ప్రసాద్ రెడ్డి, మరోవైపు బీసీ జనార్దన్ రెడ్డి ఇద్దరు గ్రాండ్ బ్రిడ్జ్ హోటల్లో ఉండగానే కార్యకర్తలు ఒకరికొకరు తోసుకున్నారు. మధ్యలో మీడియా కవర్ చేసే సమయంలో కూడా రక్తగాయంగా పిడిగుద్దులు కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ కార్యకర్తలకు ఇప్పటికే కొద్దిమందికి గాయాలయ్యాయి. మరికొందిని సముదాయించే ప్రభుత్వం ప్రయత్నం అయితే పోలీసులు చేసినా కార్యకర్తలు ఎవరు కూడా వినే పరిస్థితి లేని నేపథ్యంలో ఒక రణరంగంగా గ్రాండ్ బ్రిడ్జ్ హోటల్లో పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం అయితే పార్టీ కార్యకర్తలని, వర్గాలుగా ఉన్నట్టు వాళ్ళని గ్రూపులుగా చెదరగొట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. నాయకులు కూడా ఎవరికి వారు పక్కకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నా ప్రస్తుతం అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితి ఉంది. పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన నాయకత్వ మార్పు విషయంలోనే ఈ గొడవ జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు. సో విజువల్స్ లో చూస్తూ ఉన్నాము, ఒకటి పుంగనూరు, ఇంకొకటి తమ్మళ్లపల్లి. రెండు చోట్ల కూడా టీడీపీ కార్యకర్తలు పరస్పరం ఎలా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారో, రక్తం కారేలాగా అన్నది మనం ఈ దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంపిక విషయంలో వివాదం చెలరేగింది. తిరుపతి గ్రాండ్ బ్రిడ్జ్ హోటల్లో జరిగిన అభిప్రాయ సేకరణ ఇలా రచ్చకి దారితీసింది. రెండు వర్గాలుగా విడిపోయి దాడులకు తెగబడ్డారు తెలుగు తమ్ముళ్లు. మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, రామ్ ప్రసాద్ రెడ్డి ఉండగానే ఇలా పెద్ద ఎత్తున కొట్టుకున్నారు. మీడియా పైన కూడా దాడికి దిగారు. అలాగే ఉదయం తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ నియామకం కోసం కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయాల్ని సేకరించే టైంలో ఉద్రిక్తత నెలకొంది. తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ నియామకంపై తమ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పి జయచంద్రనాయుడు వర్గం ఆందోళనకు దిగింది. అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జోనల్ ఇన్ఛార్జ్ దామచర్ల సత్యని జయచంద్రనాయుడు వర్గం నిలదీసింది.